హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఈరోజు మన ముందుకు వచ్చారు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. హౌ యూ? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ కనిపించకుండా ఊర్లు కంట్రీలు తిరగడానికి రీజన్ ఏంటి బ్రో? ఇక్కడ విరక్తి పుట్టేసింది మొత్తం అందరి మీద. ఏం లేదు, సిచ్యువేషన్స్ బాగా బ్యాడ్ అయ్యాయి కదా, చిల్ అవుదామని వెళ్ళాను అలాగా. ఏం సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయి? ఏం లేదు, చుట్టూ అప్పుడు జరిగింది అవన్నీ కొద్దిగా నాకు లో అయ్యాను అవన్నీ. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి అలాగ బయటికి వెళ్ళాను. ఇంకా వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్లో జరగనన్ని దారుణాలు బయటకు వచ్చాక జరిగినాయి. అక్కడే మీ కారు పగలగొట్టడం కానీ ఇదంతా చూసినంత ఏమనిపించింది? ఈ చెప్తున్నా కదా, అంటే ఆ కార్లు అలా పగలగొట్టడం అలా చేయడం, నిజంగా ఆ టైంలో దిగింటే నేను కూడా పగలగొట్టేవాడిని. ఎవరినో ఒకని కంపల్సరీ, పర్లేదు నన్ను కొట్టినా పర్లేదు, నాకు తగిలినా పర్లేదు ఎవరినో ఒకనైతే కొడతాను కదా. అంత కోపం వచ్చింది, అన్ని మాటలు విన్నాను. అవన్నీ తర్వాత ఆలోచించిందంటే అన్నిటినీ మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకుంటే మన జీవితం బాగుంటుందని తెలుసుకొని వదిలేశాను. అమర్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. చాలా సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఫ్రెండ్స్గా వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో కాల్స్ వస్తున్నా కూడా లాస్ట్ సీజన్ 7 కన్ఫర్మ్ అయింది. ఈ ఓవరాల్ జర్నీ ఎలా అనిపించింది? 15 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ. అది ఒక డిఫరెంట్ ప్రపంచమే డార్లింగ్. చెప్పాలంటే వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు కానీ అవన్నీ కాదు. మారాలన్నా, కొన్ని తెలుసుకోవాలన్నా, కొంచెం పని చేయాలన్నా మనకి పనికి వస్తుంది. ఉద్ధరించింది ఏం లేదు. నేను కొన్నిటిని ఏది ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేది బాగా నేర్చుకున్నాను.